ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయాలి, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అయితే గ్రామ సభలన్నీ పూర్తయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు సంబంధించి 4 సంక్షేమ పథకాలకు సంబంధించి సర్వేలు మొత్తం పూర్తయ్యాయి. ఆన్లైన్ కూడా చేసేశారు. కాకపోతే కొత్తగా కొన్ని అప్లికేషన్ రావడంతో మళ్ళీ వాయిదా పడింది ఫిబ్రవరి మొదటి వారానికి. ఇక ఇది పక్కన పెడితే ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఏరియాలకు సంబంధించి ఇంతవరకు వార్డు సభలు అయితే నిర్వహించలేదు. ఇంకా పథకాలకు సంబంధించి సర్వే అయితే కొనసాగుతుంది. ఇక్కడ చూస్తే లబ్ధిదారుల ఎంపికకు ఫిబ్రవరిలో వార్డు సభలు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలాం బర్దీ అంటూ ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా ఫిబ్రవరి మొదటి వారంలో వార్డుల వారీగా సభలు నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ అధికారి అయితే కమిషనర్ గారు అయితే చెప్తున్నారు. దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉన్నాయి. 150 వార్డులకు సంబంధించి ఇప్పుడు సర్వే అయితే చాలా స్పీడ్గా సాగుతోంది. దాదాపు 10,75,000 దరఖాస్తులు అయితే వచ్చాయి పథకాల ఇందిరమ్మ ఇళ్ల కోసం. అందులో ప్రస్తుతానికైతే 8 లక్షల దరఖాస్తుల సర్వే అయితే పూర్తి చేయడం జరిగిందని కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అంటే జనవరి 30 వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో 150 వార్డుల వారీగా సభలు నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలం బర్దీ అయితే అన్నారు. ఇక్కడ పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి మొదటి వారంలో జిహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో వార్డు సభలు నిర్వహిస్తాం. ఇక అర్హులైనటువంటి లబ్ధిదారులకి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఇక రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల్లో అయితే పథకాలను అయితే పంపిణీ చేశారు. ఇక ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సంక్షేమ పథకాల పంపిణీ అవన్నీ కూడా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో జిహెచ్ఎంసీని ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల్లో అయితే ఇక్కడ వారికి మంజూరు పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సర్వే పూర్తి కాకపోవడం, రేషన్ కార్డుల దరఖాస్తులు ఇంకా వస్తుండడంతో ఫిబ్రవరి 1 నుంచి కార్యక్రమాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు అయితే నిర్ణయించారు. అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జారీకి జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 150 వార్డుల వారీగా సర్వే చేస్తున్నట్లు కమిషనర్ ఇలం బర్దీ అయితే ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇక జిహెచ్ఎంసీ నిర్వహించిన సర్వేలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 83,276 మంది సర్వే పూర్తయిందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,75,000 దరఖాస్తులు వస్తే ఇప్పటివరకు 8 లక్షల దరఖాస్తులు సర్వే చేశామని, జనవరి నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా వెయిట్ చేయండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి మీ పేరు ఉందా లేదో లిస్టులో కూడా ఒక యాప్ కూడా పెడతాను, వీడియో పెట్టాము ఆల్రెడీ, చూసుకోండి. దాంట్లో ఇక కొనసాగుతున్న సర్వే ఇందిరమ్మ ఇళ్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల గుర్తింపుకి దాదాపు సిటీలో అయితే 61% సర్వే పూర్తయింది. ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్ పరిధిలో కూడా దాదాపు వివిధ ఏరియాలో చాలా స్పీడ్గా సర్వేని అయితే అధికారులు చేస్తున్నారు. గతంలో ప్రజాపాలనలో భాగంగా అందిన దరఖాస్తుల ఆధారంగా నియోజకవర్గ పరిధిలోని 3 సర్కిల్లో అయితే ఎల్బీ నగర్ పరిధిలో సర్వే అయితే నడుస్తుంది. ఇక దరఖాస్తులను డివిజన్లు, కాలనీల వారీగా విభజించి దరఖాస్తుల్లో వచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి నివాసాలకు వెళ్ళి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ మీ ఫోన్లు అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కలుస్తుందా లేదా తెలుసుకోండి. లేకుంటే మీ వార్డు డిప్యూటీ కమిషనర్ని కలవండి, లేకుంటే మీ ప్రజాప్రతినిధుల్ని కలవండి. ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ పనిచేయకపోతే వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సర్వే చేయడానికి కుదరదు. కాబట్టి మీ ఫోన్ నెంబర్ పనిచేసే విధంగా చూసుకోండి. ఇక మీరు అందుబాటులో కూడా ఉండేలా చూసుకోండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ రిలేటివ్స్ కానీ అందుబాటులో ఉండేలా చూడండి. కాబట్టి ఉదయం 10 గంటల నుంచి ఆయా సిబ్బంది కాలనీలో పర్యటిస్తూ దరఖాస్తుదారుల వాస్తవ స్థితిగతుల ఆధారంగా సర్వే అయితే చేస్తున్నారు. ఈ వారం రోజుల్లో సర్వే పూర్తవుతుంది. ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఏరియా సంబంధించి 150 వార్డులకు సంబంధించి వార్డు సభలు కూడా నిర్వహిస్తారు. ఆ వార్డు సభల్లో ఎవరు అర్హులు కాదు, ఎవరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, ఎవరికి రేషన్ కార్డు వస్తుంది అనే అంశాలు కూడా తెలుస్తారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోయినా, మీ ఇంటికి సర్వే రాకపోయినా వెంటనే మీ వార్డు పరిధిలోని డిప్యూటీ కమిషనర్ని కలిసి మీ యొక్క ఫిర్యాదు అయితే ఇవ్వచ్చు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం వెంటనే సిటీకి సంబంధించి విడుదల చేయాలి. ఒక ఫిర్యాదుల కోసం ఒక వెబ్సైట్ కూడా విడుదల చేయాలి. ఇప్పుడు విడుదల చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు కానీ ఫిర్యాదుల వెబ్సైట్ కానీ సరిగా పనిచేయడం లేదు, పనిచేసే విధంగా చూడాలి. అదేవిధంగా కమిషనరేట్లో మన ప్రతి వార్డుకి ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి కొత్తగా అప్లికేషన్ తీసుకోవడానికి కానీ, తర్వాత ఏమైనా ఫిర్యాదుల పరిష్కారాన్ని కానీ స్పెషల్ కౌంటర్ పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మొత్తానికైతే జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారందరూ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెడీగా ఉండండి, అధికారులతో టచ్లో ఉండండి. కాబట్టి ఇంకా అప్డేట్ రాగానే అందిస్తాను. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే మాన్యువల్గానే అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవసరం లేదు, వైట్ పేపర్ మీద రాసి అప్లై చేసుకోవచ్చు. మీ ఇంటికి జనవరి 31 సర్వే రాకపోతే వెంటనే మీరు మీ డిప్యూటీ కమిషనర్ని కలవండి, లేకుంటే మీ ప్రజాప్రతినిధిని కలవండి. మీకు సమీపంలో ఉన్నటువంటి అధికారిని, మీ వార్డుకు సంబంధించిన అధికారిని కలిసి మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అర్హులైనటువంటి పేదలందరికీ పంచాలి. మధ్యలో ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు ఇస్తే వారందరూ సొంత ఇంటి కల నెరవేర్చుకునే అవకాశం ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్.
మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.